రమణ గోవింద గోవింద జానకీ రమణ గోవింద గోవింద మాంగళ్య సూత్రాధిష్టాన దేవతాభ్యో నమః యథాస్థానం ప్రతిష్టాపయామి భగవతి మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయ క్షమస్వ ఓం సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కంఠే మంగళసూత్రం బధ్వా సేవించండి. అర్చక స్వాములు మనకి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాంగళ్యం రామదాసు గారు తయారు చేయించినటువంటిది. ఇందాక మనం హత్సల పథకాన్ని చింతాకు పథకాన్ని రామమాడను చూసినట్లుగానే ఇది కూడా అంత ప్రాచీనమైనటువంటి ఆ మాంగళ్యాన్ని రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యాన్ని 3 మాంగళ్యాలు కలిగినటువంటి మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క భాగ్య విశేషం వలన ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరికీ అన్ని వైపులా అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కంఠే ఆచార్యః హరిం ధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీరియం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యే తత్వాయాధాస్తం విపరేతనా. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు. మాంగళ్య ధారణ అయిన తర్వాత వారణమాయిరం అనే కార్యక్రమం. నిజంగా ఈ కళ్యాణం సీతారాముల కళ్యాణం అత్యద్భుతమైనటువంటిది. ఆనాడు మిథిలా నగరంలో సీతారాముల కళ్యాణాన్ని దర్శింపలేకపోయామే అనుకునేటువంటి మనకు రామదాసు గారు ఈ భద్రాచలంలో ఈ శ్రీరామనవమి నాడు కలుగు చేశారు. ఆనాడు మనం చూడలేకపోయినా ఈనాడు అర్చామూర్తులుగా ఏం చెప్తున్నటువంటి